ఓం శాంతి. ఈరోజు మురళి 28/4/25. మధురమైన పిల్లలారా, మీ ప్రేమ వినాశీ శరీరాలపైన ఉండకూడదు. ఒక్క విదేహీనే ప్రేమించండి. దేహాన్ని చూస్తూ కూడా చూడకుండా ఉండండి. మధురమైన పిల్లలారా, మీ ప్రేమ వినాశీ శరీరాలపైన ఉండకూడదు. ఒక్క విదేహి అయిన తండ్రినే ప్రేమించండి. దేహాన్ని చూస్తూ కూడా చూడకుండా ఉండండి. ప్రశ్న: బుద్ధిని స్వచ్ఛంగా చేసుకునేందుకు పురుషార్థమేమి? స్వచ్ఛ బుద్ధి కలవారి గుర్తులేవి? జవాబు: ఆత్మాభిమానులుగా అయితేనే బుద్ధి స్వచ్ఛంగా ఉంటుంది. బుద్ధి స్వచ్ఛంగా చేసుకునేందుకు పురుషార్థం ఏమి అంటే, ఆత్మాభిమానిగా అయితేనే బుద్ధి స్వచ్ఛంగా ఉంటుంది. ఇటువంటి దేహీ అభిమానులైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క తండ్రినే ప్రేమిస్తారు. వారు బాబా చెప్పేదే వింటారు. కానీ మూఢమతులు దేహాన్ని ప్రేమిస్తారు. వారు దేహాన్నే అలంకరించుకుంటూ ఉంటారు. దేహాన్ని చూసేవాళ్ళు, దేహాన్ని స్మరించేవాళ్ళు, దేహాన్ని అలంకరించుకునే వాళ్ళను బాబా ఈరోజు కొత్త టైటిల్ ఇస్తున్నారు, మూఢమతులు అని. సారం: ఏ దేహదారిని ఆధారంగా చేసుకోకూడదు. శరీరం పైన ప్రీతిని ఉంచకూడదు. మీ హృదయపూర్వకమైన ప్రీతి ఒక్క బాబాతోనే ఉండాలి. ఎవరి నామరూపాలలోనూ చిక్కుకోకూడదు. బాబా ఏమంటున్నారు? ఏ దేహదారిని ఆధారంగా చేసుకోకూడదు, శరీరం పైన ప్రీతి ఉంచకూడదు. మొత్తం మురళి అంతా ఈరోజు ఆత్మాభిమాని గురించి. ఎవరి నామరూపాలలోనూ చిక్కుకోకూడదు. రెండవ పాయింట్: స్మృతి చార్ట్ని చాలా అభిరుచితో పెట్టుకోవాలి. ఇందులో బద్ధకస్తులుగా అవ్వకూడదు. నా బుద్ధి ఎవరి వైపు వెళ్ళటం లేదు కదా, ఎంత సమయం వ్యర్థం చేస్తున్నాను, సుఖాన్నిచ్చే బాబా స్మృతి ఎంత సమయం ఉంటుంది అని చార్టులో పరిశీలించుకోవాలి. వరదానం: గృహస్థ వ్యవహారము మరియు ఈశ్వరీయ వ్యవహారము ఈ రెండింటి సమానత ద్వారా సదా తేలికంగా మరియు సఫలులుగా కండి. స్లోగన్: ఫస్ట్ డివిజన్లోకి వచ్చేందుకు కర్మేంద్రియ జీతులుగా, మాయాజీతులుగా కండి. ఫస్ట్ డివిజన్లో రావాలంటే కర్మేంద్రియాలపైన విజయం పొందాలి, మాయపైన విజయం పొందాలి. అవ్యక్త సూచన: కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా కండి. ఓం శాంతి. ఓం శాంతి అని ఎవరన్నారు? అది ఎవరు విన్నారు? బాబా అన్నారు. పిల్లలైన ఆత్మలైన మనం విన్నాం. ఇతర సత్సంగాలలో జిజ్ఞాసువులు వింటారు, మహాత్మా లేదా గురువు వినిపిస్తారు. కానీ ఇక్కడ స్వయంగా పరమాత్మయే వినిపిస్తున్నారు. ఆత్మలైన మీరు వింటారు. ఇది కొత్త విషయం కదా. ఇక్కడ ఆత్మాభిమానులుగా కావాలి. చాలామంది ఇక్కడ కూడా దేహాభిమానంతో కూర్చుంటారు, అంతే కదా, పర్సంటేజే. కానీ పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా కూర్చోవాలి. ఆత్మనైన నేను ఈ శరీరంలో విరాజమానమై ఉన్నాను. శివబాబా మనకు అర్థం చేయిస్తున్నారన్న విషయం బుద్ధిలో చాలా బాగా గుర్తుండాలి. ఆత్మనైన నా సంబంధం పరమాత్మతో ఉంది. పరమాత్మ వచ్చి ఈ శరీరం ద్వారా వినిపిస్తున్నారు. ఇతడు మధ్యవర్తిగా అయ్యాడు. మీకు అర్థం చేయించేది ఇతడే. బాబా ఏమంటున్నారు చూడండి, బ్రహ్మా బాబా మధ్యవర్తి అయినారు, అంతేకాని మీకు అర్థం చేయించేది శివబాబానే. ఇతడికి కూడా వారసత్వం అతడే ఇస్తారు. శివబాబానే బ్రహ్మబాబాకు కూడా ఇస్తారు. కావున మీ బుద్ధి వారి వైపే వెళ్ళాలి. ఇప్పుడు బ్రహ్మబాబా చెప్తున్నారు, ఏ తండ్రికైనా 5 మంది 6 మంది పిల్లలుంటే వారందరి బుద్ధి యోగము ఆ తండ్రిపైనే ఉంటుంది కదా, అన్నదమ్ముల పైన ఉండదు, తండ్రిపైనే ఉంటుంది. ఎందుకంటే ఆస్తి దొరికేది అన్నదమ్ములతో దొరకదు, తండ్రితోనే దొరుకుతుంది. ఎందుకంటే తండ్రి నుండినే వారసత్వం లభిస్తుంది, సోదరుల నుండి వారసత్వం లభించదు. వారసత్వం ఎల్లప్పుడూ తండ్రి నుండే లభిస్తుంది. ఆత్మకు ఆత్మల నుండి వారసత్వం లభించదు. ఆత్మిక రూపంలో మనందరం సోదరులమే, ఇది మీకు తెలుసు. ఆత్మలైన మన అందరి సంబంధం ఒక్క పరంపిత పరమాత్మతోనే ఉంది. నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అని ఇప్పుడు బాబా అంటున్నారు.
నా ఒక్కడిపైనే ప్రీతిని కలిగి ఉండండి. నన్ను ఒక్కడనే స్మృతి చేయండి, నా ఒక్కరితోనే ప్రీతిని కలిగి ఉండండి, నా ఒక్కరితోనే వినండి. సర్వ సంబంధాల ప్రేమను నా ఒక్కరితోనే పెట్టుకోండి. అప్పుడు మీరు దేహం నుంచి దూరం అవుతారు, విదేహీగా కాగలుగుతారు. డైరెక్ట్ వర్షన్స్. నన్నొక్కడనే స్మృతి చెయ్యండి, ఒక్కడిపైనే ప్రీతిని కలిగి ఉండండి. రచన పైన మీ ప్రీతిని పెట్టుకోవాకండి. అట్లని ప్రేమగా ఉండద్దా? కాదు, చూపించుకోవడానికి ఉండాల్సిందే. ఆత్మాభిమానులుగా అవ్వండి. నన్ను తప్ప ఇంకా ఏ దేహదారిని స్మృతి చేసినా దాన్ని దేహాభిమానమనే అంటారు. 100% అందరూ వచ్చేస్తారు దీంట్లో, ఏ 10%. ఈ దేహదారి మీ ముందున్న బ్రహ్మ. మీరు మాత్రం ఇతన్ని చూడకండి. ఎల్లప్పుడూ బుద్ధిలో మీకు శివబాబానే గుర్తు ఉండాలి. అందరూ సోదరులే అని వారు నామమాత్రంగా అంటారు. హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి బాయి బాయి అని ఊరికే అంటారు పేరుకి. మనమంతా ఆత్మలమని, పరంపిత పరమాత్మ సంతానమని ఇప్పుడు మీకు తెలుసు. వారసత్వం పరంపిత పరమాత్మ అయిన తండ్రి నుండే లభిస్తుంది. మీ ప్రేమ నా ఒక్కడిపైనే ఉండాలి. బాబా చెప్తున్నారు, స్వయంగా నేనే వచ్చి ఆత్మలైన మీ నిశ్చితార్థమును నాతో జరుపుకుంటాను. ఇక్కడ దేహదారులతో సంబంధం లేదు. మిగిలిన సంబంధాలన్నీ దైహిక సంబంధాలు, అవి ఇక్కడి సంబంధాలే. ఈ సమయంలో మీరు ఆత్మాభిమానులుగా తయారవ్వాలి. ఆత్మలైన మనము బాబా నుండి వింటున్నాం. బుద్ధి బాబా వైపుకు వెళ్ళాలి. బాబా ఇతడి పక్కనే కూర్చొని మనకు జ్ఞానం ఇస్తున్నారు. శివబాబా, బ్రహ్మబాబా పక్కనే కూర్చొని జ్ఞానం ఇస్తున్నారు. వారు ఈ శరీరాన్ని అద్దెకు తీసుకున్నారు. ఆత్మ ఈ శరీరం అనే ఇంట్లోకి వచ్చి తన పాత్రని అభినయిస్తుంది. పాత్రను అభినయించేందుకు ఆత్మ తనను తాను బంధించుకుంటుంది జనన మరణ చక్రాల్లో. వాస్తవానికి ఆత్మ స్వతంత్రమైనదే, కానీ ఇందులోకి, శరీరంలోకి ప్రవేశించి తనని తాను ఈ ఇంట్లో బంధించుకొని పాత్రను అభినయిస్తుంది. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది. ఈ సమయంలో ఎవరెంత దేహీ అభిమానులుగా అవుతారో వారంతా ఉన్నత పదవిని పొందుతారు. ఈ బాబా శరీరం పైన కూడా మీకు ప్రేమ ఉండకూడదు. అంశమాత్రము కూడా ప్రేమ ఉండకూడదు. ఈ శరీరం ఎందుకు పనికిరానిది. నేను కేవలం మీకు అర్థం చేయించేందుకే ఈ శరీరంలోకి ప్రవేశిస్తాను అని బాబా చెప్తున్నారు. ఇదంతా రావణ రాజ్యం, పరాయా దేశం. రావణ్ణి కాల్చుతారు, కానీ ఏం అర్థం చేసుకోరు. ఎవరి చిత్రాలనైతే తయారు చేస్తారో వారిని గురించి ఏమాత్రము తెలీదు. పూర్తిగా మూఢమతులుగా ఉన్నారు. రావణ రాజ్యంలో అందరూ మూఢమతులుగా అయిపోతారు. దేహాభిమానం ఉంది కదా. స్వచ్ఛమైన బుద్ధి కలవారిగా ఇప్పుడు అవుతున్నాం. బాబా వచ్చి మనల్ని స్వచ్ఛమైన బుద్ధి చేస్తున్నారు. బాకీ మిగతా మనం తుచ్చమైన బుద్ధిగా ఉంటుంది. మూఢమతులు దేహాన్ని స్మృతి చేస్తారు, దేహమునే ప్రేమిస్తారు. స్వచ్ఛ బుద్ధి కలవారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మున్నే స్మృతి చేస్తూ పరమాత్మ చెప్పేదే వింటూ ఉంటారు. స్వచ్ఛ బుద్ధి కలవారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మున్నే స్మృతి చేస్తూ పరమాత్మ చెప్పేదే వింటూ ఉంటారు. ఇందులోనే శ్రమ పడాల్సి ఉంది. ఇతడు కేవలం బ్రహ్మబాబా, కేవలం బాబా అంటున్నారు, బాబా రథం మాత్రమే. చాలామంది ఇతన్ని ప్రేమిస్తూ ఉంటారు. హుసేన్ గుర్రము ఎంతగానో అలంకరిస్తారు ముస్లిం సహోదరులు. యా హుసేన్, హుసేన్ కా గోడా అని అలంకరిస్తారు. కానీ వాస్తవానికి మహిమ ఆ హుసేన్దే. మనల్నందరినీ హర్షితంగా చేసే పరమాత్ముడిదే మహిమ. గుర్రానికి మహిమ ఏమీ లేదు కదా, గుర్రంలో ప్రవేశించే తండ్రిది.
తప్పకుండా మనుష్య శరీరంలోకే హుసేన్ ఆత్మ వచ్చి ఉంటుంది కదా. వారు ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. ఇది ముస్లిం సహోదరులు ఒప్పుకుంటారు. తర్వాత ఇప్పుడు బాబా అంటారు, ఈ యజ్ఞమును రాజశ్వ అశ్వమేధ అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞము అంటారు. హిందూ సహోదరులు ఈ విధంగా చెప్తారు, అశ్వమేధ అవినాశి రుద్రజ్ఞాన. సో బాబా అంటున్నారు, అశ్వమేధ అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞం అని అంటారు. అశ్వం అనే పేరుని విని వారు దాన్ని గుర్రంగా భావించి గుర్రాన్ని బలి ఇస్తారు. ఈ కథలన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఇప్పుడు మిమ్మల్ని సుందరంగా తయారు చేసే యాత్రికుడు ఒక్క బాబానే. దానికే బాబా చెప్తారు, తుమ్సా హసీను బాబా అని గాయనం ఉంది. అందుకే అల్లాహు అక్బర్ అంటారు. అల్లాహు, నేను అల్లాని అని చెప్తారు. అక్కడ హుసేన్ హసీన్ బనానే వాళ్ళ అంటే సుందరంగా తయారు చేసే యాత్రికుడు. మనం మొట్టమొదట సుందరంగా ఉండేవాళ్ళం ఎక్కడ? సత్యుగంలో. ఆ తర్వాత నల్లగా అయ్యాం దేహాభిమానం లేకొచ్చి. మొట్టమొదట ఏ ఆత్మ వచ్చినా అది సత్వప్రధానంగానే ఉంటుంది. పరంధామం నుంచి పాత్రను అభినయించేకి సాకార ప్రపంచంలోకి ఏ ఆత్మ వచ్చినా కూడా సత్వప్రధానంగానే ఉంటుంది. ఆ తర్వాత సతోరజో తమోల్లోకి వస్తుంది. బాబా వచ్చి అందరినీ సుందరంగా తయారు చేస్తున్నారు. ధర్మస్థాపన కోసం వచ్చే ఆత్మలన్నీ సుందరంగా ఉంటాయి. ఆ తర్వాత కామాగ్నిలో కూర్చొని నల్లగా అయిపోతారు. మొట్టమొదట సుందరంగా ఉండి ఆ తర్వాత నల్లగా తమోప్రధానంగా అవుతారు. మొట్టమొదట నంబర్ 1గా వచ్చిన బ్రహ్మబాబా అందరికన్నా ఎక్కువ సుందరంగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణలు ఎంత సుందరంగా, లక్ష్మీనారాయణలు అంత సుందరంగా ఇంకెవ్వరూ కారు. ఇది జ్ఞానం యొక్క విషయం. ఇప్పుడు వరకు ముస్లిం సహోదరులు, క్రిస్టియన్ సహోదరులు, హిందూ సహోదరుల గురించి చెప్పి, ఇప్పుడు బాబా క్రిస్టియన్ సహోదరుల గురించి చెప్తున్నారు. క్రిస్టియన్లు భారతవాసుల కన్నా సుందరంగా ఉంటారు ఇప్పుడు. కానీ సత్యుగంలో ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఉంటుంది. ఇక్కడ సుందరంగా తెల్లగా ఉండొచ్చు, కానీ అందంగా ఉండొచ్చు, కానీ అక్కడ ప్రకృతి సిద్ధమైన పవిత్రత సౌందర్యం ఉంటుంది. అక్కడ ఆత్మ శరీరం రెండూ సుందరంగా ఉంటాయి. ఈ సమయంలో అందరూ పతితులుగా నల్లగా ఉన్నారు. బాబా వచ్చి అందరినీ సుందరంగా తయారు చేస్తారు. మొట్టమొదట సత్వప్రధానంగా పవిత్రంగా ఉంటారు. ఆ తర్వాత మెట్లు దిగుతూ దిగుతూ కామచితి పైన కూర్చొని నల్లగా అయిపోతారు. ఇప్పుడు ఆత్మలన్నింటినీ పవిత్రంగా చేసేందుకు బాబా వచ్చారు. బాబాను స్మృతి చేయడం ద్వారానే మీరు పావనులుగా అవుతారు. కావున ఈ ఒక్కరినే స్మృతి చేయాలి. దేహదారుల పైన ప్రీతిని కలిగి ఉండకూడదు. మనం ఒక్క బాబాకి చెందిన వారమే. బాబానే మనకు సర్వస్వము అని మీ బుద్ధిలో ఉండాలి. బాబా ఈరోజు మొత్తం మురళి అంతా ఓన్లీ ఆత్మాభిమాని స్థితి, కేవలం బాబాని గుర్తు చేసుకోవడం. దేహము, దేహదారులు, దైహిక ప్రపంచంని సంపూర్ణంగా బుద్ధి నుండి మర్చిపోయే ఏకైక పాఠాన్ని బాబా నేర్పిస్తున్నారు. బాబా అందుకే అన్నారు, బాబాయే మనకు సర్వస్వమని మీ బుద్ధిలో ఉండాలి. ఈ కండ్ల ద్వారా చూసేవన్నీ వినాశమైపోతాయి. ఈ కండ్లు కూడా వినాశమైపోతాయి. పరంపిత పరమాత్ముని త్రినేత్రి అంటారు. వారికి జ్ఞానం అనే 3వ నేత్రం ఉంది. త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిలోకీనాథుడనే గాయనం బాబాకు మాత్రమే ఉంది. ఇప్పుడు మీలో 3 లోకాల జ్ఞానం ఉంది. ఆ తర్వాత అది గుప్తమైపోతుంది. ఎవరిలోనైతే జ్ఞానముందో వారే వచ్చి ఈ జ్ఞానాన్ని ఇస్తారు. మీకు బాబా 84 జన్మల జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నారు. నన్ను స్మృతి చేయడం ద్వారానే మీరు పావనంగా అవుతారు. ఇంకెవ్వరినైనా స్మృతి చేయడం ద్వారా సత్వప్రధానంగా తయారవ్వలేరు. పాపాలు వినాశం కాలేదంటే వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి అంటారు. మనుషులు చాలా అంధశ్రద్ధలో ఉన్నారు. వారు దేహదారులపైనే మోహం కలిగి ఉన్నారు.
ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా కావాలి. ఒక్కరిపైనే మోహం కలిగి ఉండాలి. శివబాబా పైనే మోహం కలిగి ఉండాలి. ఏ దేహదారులతోనూ మోహం ఉండకూడదు. ఎవరి నామరూపాలు గుర్తుకు రాకూడదు. ఈ దేహాన్నే మర్చిపోవాలి. ఈ కండ్లతో ఏదైతే చూస్తున్నామో అదంతా వినాశమైపోతుంది. ఈ కండ్లు కూడా వినాశమైపోతాయి. ఎంత పక్కా పాఠం బాబా నేర్పిస్తున్నారు. ఒక్కరిపైనే మోహం కలిగి ఉండాలి. ఇంకెవరిపైనా మోహం కలిగి ఉంటే బాబా నుండి విపరీత బుద్ధి కలవారిగా అయినట్లే. ఒకటే మాటే, తండ్రి అయిన నన్నొక్కడనే స్మృతి చెయ్యండి. ఇందులోనే శ్రమ పడాల్సి ఉంటుంది. బాబా ఎంతగా ప్రతిరోజు అర్థం చేయిస్తారు. పతితులైన మమ్మల్ని మీరొచ్చి పావనంగా చెయ్యండి అని పిలుస్తూ వచ్చినారు. బాబా వచ్చి పావనంగా తయారు చేస్తున్నారు. పిల్లలైన మీకు 84 జన్మల చరిత్ర మరియు భూగోళాల గురించి బాబాయే వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఇది సహజమైనదే కదా. 84 జన్మల గురించి గుర్తు చేసుకోవడం సహజమే. కానీ దేహాన్ని చూస్తూ దేహాన్ని మరవడం చాలా చాలా అభ్యాసం పదే పదే చేస్తే తప్ప కుదరదు. స్మృతి చేయడమే అన్నింటికన్నా కఠినమైన సబ్జెక్ట్. బాబాతో యోగం చేయడంలో ఎవ్వరూ చురుకుగా లేరు. నిన్న మురళిలో చెప్పిరి స్మృతి సబ్జెక్ట్లో అందరూ ఫెయిల్ అని. ఇప్పుడేం చెప్తున్నారు? బాబాతో యోగం చేయడంలో ఎవరూ చురుకుగా లేరు. ఏ పిల్లలైతే స్మృతి చేయడంలో చురుకుగా ఉండరో వారు పండితుల వంటి వారు. హోల్సేల్గా చెప్పి, జ్ఞానంలో ఎంత తెలివైన వారైనా సరే యోగము లేకపోతే వారు పండితుల వంటి వారే. బాబా పండితుని కథని వినిపిస్తారు కదా. అతడు ఎవరికైతే జ్ఞానాన్ని వినిపించాడో వారు పరమాత్ముని స్మృతి చేసి నదిని దాటిపోయారు. పండితుని ఉదాహరణ కూడా పిల్లలైన మీ గురించే. బాబాను మీరు స్మృతి చేసినట్లయితే తీరాన్ని దాటిపోతారు. కేవలం మురళీలో చురుకుగా ఉన్నంత మాత్రాన తీరాన్ని దాటలేరు. ఇదంతా ఎక్స్టర్నల్, బహిర్ముఖత, బాహ్య ప్రపంచానికి సంబంధించిందే. ఎంతెంత అంతర్ముఖిగా ఉంటానో, ఎంత ఆత్మాభిమానిగా ఉంటానో, ఎంత బాబాతో సర్వసంబంధాలు ఉంటాయో అంతే బేడా పారైతుంది. కానీ ఇంకా మిగతాదంతా వృధానే. దే సారం. ఎంత బాగుంది. స్మృతి ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి. ఈ దృష్టాంతాలన్నీ తయారు చేయబడ్డాయి. బాబా కూర్చొని యథార్థ రీతిగా వీటిని అర్థం చేయిస్తున్నారు. పండితుడు ఎవరికైతే చెప్పాడో వారు స్మృతి చేయడం ద్వారా తీరం దాటగలిగారు. ఈ విషయాన్ని మాత్రమే పట్టుకున్నారు. యోగం లేకుండా కేవలం జ్ఞానం ఉన్నట్లయితే ఉన్నత పదవిని పొందలేరు. ఎంత డైరెక్ట్గా చెప్తున్నారు బాబా ఈ మురళి. ఎంత చాలా 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 డీప్గా అర్థం చేసుకోవాలా, ధారణ చేయాలా, సూక్ష్మ బుద్ధితో విశాల బుద్ధితో పరిశీలన చేసుకోవాలి. కేవలం జ్ఞానం ఉన్నట్లయితే ఉన్నత పదవిని పొందలేరు. స్మృతిలో ఉండని వారు చాలామంది ఉన్నారు. స్మృతిలో ఉండడమే ముఖ్యమైన విషయం. చాలా బాగా సేవ చేసేవారు ఉన్నారు. కానీ వారి బుద్ధియోగం సరిగా లేకపోతే ఎక్కడో ఒక దగ్గర చిక్కుకుపోతారు. యోగంలో ఉన్నవారు దేహాభిమానం లేకి రారు. వారికి అశుద్ధ సంకల్పాలు రావు. స్మృతిలో అపరిపక్వంగా ఉంటేనే తుఫాన్లు వస్తాయి. స్మృతిలో అపరిపక్వంగా ఉంటేనే తుఫాన్లు వస్తాయి. యోగం ద్వారా కర్మేంద్రియాలు పూర్తిగా వశమైపోతాయి. బాబా తప్పొప్పులను అర్థం చేసుకునే బుద్ధిని కూడా ఇస్తారు. ఇతరుల దేహం వైపు బుద్ధి వెళ్ళడం ద్వారా విపరీత బుద్ధి వినశ్యంతిగా అయిపోతారు. జ్ఞానం వేరు, యోగం వేరు. యోగం ద్వారా ఆరోగ్యం, జ్ఞానం ద్వారా సంపద లభిస్తాయి.
యోగం ద్వారా శరీరం యొక్క ఆయుష్ పెరుగుతుంది. ఆత్మ ఎప్పుడూ పెద్దగా చిన్నగా అవ్వదు. నా శరీరం ఆయుష్ పెరుగుతుంది అని ఆత్మ అంటుంది. ఇప్పుడు ఆయుష్ తక్కువగా ఉంది. అర్ధకల్పం కోసం ఆయుష్ ఎక్కువగా అవుతుంది. 150 సంవత్సరాలు సత్యుగంలో, 125 సంవత్సరాలు త్రేతాయుగంలో జీవిస్తాం. మొత్తం ఆధారం అంతా తమోప్రధానం నుండి సతోప్రధానంగా కావడమే. ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఆత్మను పవిత్రంగా చేసుకోవడమే మొత్తం ఆధారం. పవిత్రంగా కాలేదంటే పదవిని కూడా పొందలేరు. చార్ట్ రాయడంలో మాయ పిల్లల్ని బద్ధకస్తులుగా చేసేస్తుంది. పిల్లలు స్మృతి యాత్ర చార్టుని చాలా అభిరుచితో పెట్టుకోవాలి. కొన్ని రోజులు రాస్తాము, కొన్ని రోజులు వదిలేస్తాము. దానికే బాబా అంటున్నారు అభిరుచితో స్మృతి చార్ట్ పెట్టుకోవాలి. నేను బాబాను స్మృతి చేస్తున్నానా లేదా నా బుద్ధి యోగం అటు ఇటు భ్రమిస్తోందా? రోజంతటిలో నాకు ఎవరి స్మృతి ఉంది, ఎంత సమయం వ్యర్థం చేశాను అని చార్ట్ పెట్టుకోవాలి. నిరంతరం చార్టును పెట్టుకునేంత శక్తి కూడా ఎవరిలోనూ లేదు. వృద్ధి చేసుకునే మాట పక్కన పెడితే నిరంతరము చార్ట్ పెట్టుకునేటువంటి శక్తి కూడా ఎవరిలోనూ లేదు. వృద్ధి కథ తర్వాత కొన్ని రోజులు రాస్తాము, మరికొన్ని రోజులు వదిలేస్తాం. ఎవరిలోనూ లేదు. ఏ కొద్ది మందో చార్ట్ రాస్తారు. మాయ పూర్తి చార్ట్ని రాయనివ్వదు. పూర్తిగా బద్ధకస్తులుగా చేస్తుంది. చురుకుదనం తొలగిపోతుంది. నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. నేను ప్రేయసులందరికీ ప్రియుణ్ణి కావున ప్రియుణ్ణి స్మృతి చేయాలి కదా. మీరు నన్ను అర్ధకల్పం స్మృతి చేశారు. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయని బాబా చెప్తున్నారు. ఇంతటి సుఖాన్నిచ్చే తండ్రిని మరి ఎంతగా స్మృతి చేయాలి? మిగిలిన వాళ్ళందరూ దుఃఖాన్ని ఇచ్చేవారే, వారు ఎందుకు పనికిరారు. మిగిలిన వాళ్ళందరూ దుఃఖాన్ని ఇచ్చేవారే, వాళ్ళు ఎందుకు పనికిరారు. అంతిమ సమయంలో ఒక్క పరమాత్మ అయిన తండ్రి మాత్రమే ఉపయోగపడతారు. స్మృతి ఉపయోగపడుతుంది, బాబా ఉపయోగపడతారు. ఒకటి హద్దులోని అంతిమ సమయం, ఇంకొకటి బేహద్దైన అంతిమ సమయం. హద్దు యొక్క అంతిమ సమయం అంటే నా శరీరంది, బేహద్దైన అంతిమ సమయం అంటే ఈ సృష్టిది. ఈ రోజుల్లో ప్రపంచంలో ఫ్యాషన్ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ఫ్యాషన్ సమస్య కూడా ఎక్కువగా ఉంది. ఇతరులను ఆకర్షించేందుకు తమని తాము ఎంతగా అలంకరించుకుంటారు. పిల్లలు, మీరు ఎవ్వరి నామరూపాలలోనూ చిక్కుకోకండి అని బాబా అర్థం చేస్తున్నారు. లక్ష్మీనారాయణల వస్త్రాలను చూడండి, ఎంత హుందాగా ఉన్నాయో. ఆ ప్రపంచమే శివాలయం. ఇప్పుడు దీన్ని వేశ్యాలయం అని అంటారు. ఈ దేవతల ముందుకెళ్ళి మేము వేశ్యాలయంలో ఉండేవాళ్ళము అని అంటారు. ఈ రోజుల్లో ఫ్యాషన్ల ప్రదర్శన ఎంతగా ఉందంటే వారి వైపుకు అందరి దృష్టి వెళ్ళిపోతుంది. మిస్ ఇండియా, దానికి కూడా ప్రైజులు. మిస్ ఇండియా అని ఎంత వాళ్ళ డ్రెస్సు, వాళ్ళ వేషభూషణాలు చూస్తే ఎంత యాక్వర్డ్గా ఉంటాయి. బాబా అదే చెప్తున్నారు. లక్ష్మీనారాయణల వస్త్రాలు చూడండి, అందరి దృష్టి వాళ్ళ వైపు వెళ్ళిపోతుంది. దాంతో బాబా అంటారు మాయ ప్రవేశం చేస్తుంది, పట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోతారు. సత్యుగంలో నడవడిక చాలా నియమానుసారంగా ఉంటుంది. అండర్లైన్. అక్కడ ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఉంటుంది. ఇక్కడ అంధశ్రద్ధ విషయం ఏదీ లేదు. ఇక్కడలాగా ఇక్కడ ఒకరికొకరు చూసుకొని మనస్సు పడితే ఇతర ధర్మాల వాళ్ళతోనైనా వివాహం చేసుకునేస్తారు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఇప్పుడు మీ బుద్ధి ఈశ్వరీయ బుద్ధిగా ఉంది. బాబా తప్ప ఇంకెవ్వరూ
ఈ రాతి బుద్ధిని పారస బుద్ధిగా తయారు చేయలేరు. వారు ఉండేదే రావణ సాంప్రదాయంలో, ప్రపంచంలో వాళ్ళు. ఇప్పుడు మీరు రాముని సాంప్రదాయంలోకి వచ్చారు. పాండవులు కౌరవులు ఒకే సాంప్రదాయానికి చెందినవారు. యూరప్ వాసులే యాదవులు. ఈ యూరప్ వాసులనే యాదవులని గీతను చదివే వారెవ్వరూ భావించరు. వాళ్ళకేం తెలియదు దాని గురించి. వారు యాదవ సాంప్రదాయాలు కూడా ఇక్కడే ఉన్నారని భావిస్తారు. యూరోపియన్లే యాదవులని, వారు తమ వినాశం కోసమే ఈ మిజైల్స్, అణుబాంబులు తయారు చేసుకుంటున్నారని ఎవ్వరికీ తెలియదు. ప్రపంచంలో వాళ్ళకి తెలిస్తే అట్లా చెయ్యరు కదా. కానీ పాపం తెలియాలా అంటే కూడా జ్ఞానంలో రావాలా. వస్తే ఇంక అసలు అవన్నీ వదిలేస్తారు. పాండవులు విజయాన్ని పొందుతారు. వారు వెళ్ళి స్వర్గానికి యజమానులుగా అవుతారు. బాబాయే వచ్చి స్వర్గస్థాపన చేస్తున్నారు. పాండవులందరూ కరిగిపోయి మరణించినారని శాస్త్రాల్లో తెలియచేస్తున్నారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అందరూ రాతి బుద్ధిగా ఉన్నారు. డ్రామా రహస్యమును ఎవ్వరూ కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. బాబా వద్దకు పిల్లలు వచ్చినప్పుడు మీరు కావాలంటే ఆభరణాలు వేసుకోండి అంటారు. బాబా ఇక్కడ ఆభరణాలు శోభించవు కదా అని పిల్లలు అంటారు. పతిత ఆత్మ, పతిత శరీరానికి ఆభరణాలు ఎలా శోభిస్తాయి? అక్కడ మనం అనేక ఆభరణాలు మొదలైన వాటితో అలంకరించబడి ఉంటాం. సత్యుగంలో లేనంత ధనం ఉంటుంది. అందరూ సుఖంగా ఉంటారు. అక్కడ వీరు రాజులు, మనము ప్రజలు అని భావించినా దుఃఖం అనేది ఉండదు. ఇక్కడ ఆహారం లభించకపోతే మనుషులు దుఃఖితులుగా అవుతారు. అక్కడ సర్వము లభిస్తుంది. దుఃఖం అన్న మాటే ఎవరి నోటి నుండి వెలువడదు. దాని పేరే స్వర్గం. యూరోపియన్లు దాన్ని ప్యారడైజ్ అని కూడా అంటారు. అక్కడ గాడ్ గాడెస్ అనగా దేవీ దేవతలు ఉంటారు సత్యుగంలో. కావున వారి చిత్రాలని కూడా చాలా ఎక్కువగా కొంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ స్వర్గం ఏమైంది, ఎక్కడికి పోయిందని ఎవ్వరికీ తెలియదు. ఈ చక్రం ఎలా తిరుగుతుందో ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. కొత్త ప్రపంచం పాతదిగా, పాత ప్రపంచం కొత్తదిగా తయారవుతుంది. ఆత్మాభిమానులుగా అవడంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. పిల్లలారా, మీరు ఆత్మాభిమానులుగా అవడం ద్వారానే అనేక రోగాల నుంచి ముక్తులు అవ్వగలుగుతారు. బాబాను స్మృతి చేయడం ద్వారా ఉన్నత పదవిని పొందుతారు. అంతే కదా. अच्छा मीठे मीठे सिखलादे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा, थैंक यू। సారాంశం. సారం, ఏ దేహదారిని ఆధారంగా చేసుకోకూడదు. శరీరం పైన ప్రీతిని ఉంచకూడదు. మీ హృదయపూర్వకమైన ప్రీతి ఒక్క బాబాతోనే ఉండాలి. ఎవ్వరి నామరూపాలలోనూ చిక్కుకోకూడదు. స్మృతి చార్ట్ని అభిరుచితో పెట్టుకోవాలి. ఈరోజు బాబా చార్ట్ పైన ఎక్కువ గమనం అనేది ఇస్తున్నారు. తో బాబా అంటున్నారు స్మృతి చార్ట్ తప్పకుండా పెట్టుకోవాలి. ఎవరెవరు పెట్టుకోవడం లేదు, మధ్యలో వదిలేసినారో వాళ్ళందరూ ఈరోజైనా అటెన్షన్ పెట్టి స్మృతి చార్ట్ పెడదాం. చాలా అభిరుచితో పెట్టుకోవాలి. ఇందులో బద్ధకస్తులుగా అవ్వకూడదు. నా బుద్ధి ఎవరిపైనైనా వెళ్తోందా, ఎంత సమయం వ్యర్థం చేస్తున్నాను, సుఖమునిచ్చే బాబా స్మృతి ఎంత సమయం ఉంటోంది అని చాట్లో పరిశీలించుకోవాలి. ప్రతిరోజు స్వయంని పరిశీలించుకోమంటున్నారు బాబా. వరదానం, గృహస్థ వ్యవహారము మరియు ఈశ్వరీయ వ్యవహారము ఈ రెండింటి సమానత ద్వారా సదా తేలికంగా మరియు సఫలులుగా కండి.
గృహస్థ వ్యవహారము ఈశ్వరీయ వ్యవహారము రెండూ సమానంగా ఉండాలి. అప్పుడే తేలికంగా సఫలులుగా అవుతారు. వివరణ: పిల్లలందరికీ శరీర నిర్వహణ మరియు ఆత్మ నిర్వహణలనే 2 సేవలు లభించాయి. కానీ 2 సేవల్లోనూ సమయము శక్తులపైన సమానమైన అటెన్షన్ అవసరం. సమయం కేటాయించేది అవసరము, శక్తులను ఉపయోగించేది అవసరం. అటెన్షన్ ఉండాలి. ఒకవేళ శ్రీమతం అనే ముళ్ళు, త్రాసులోని ముళ్ళు సరిగ్గా ఉంటే 2 వైపులా సమానంగా ఉంటుంది. కానీ గృహస్థం అన్న మాట అనడంతోనే గృహస్థులుగా అయిపోయినట్లయితే సాకులు మొదలైనవి వస్తాయి. కావున గృహస్థులము కాదు, ట్రస్టీలమన్న ఈ స్మృతి ద్వారా గృహస్థ వ్యవహారాన్ని మరియు ఈశ్వరీయ వ్యవహారాన్ని రెండింటిలోనూ సమానత ఉంచినట్లయితే సదా తేలికగా మరియు సఫలులుగా ఉంటారు. స్లోగన్: ఫస్ట్ డివిజన్లోకి రావాలంటే కర్మేంద్రియ జీతులుగా మాయాజీతులుగా కండి. అవ్యక్త సూచన: కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా కండి. మీ శివశక్తి అనే కంబైన్డ్ స్వరూపం స్మృతి చిహ్నం సదా పూజింపబడుతోంది. శక్తి శివుడి నుండి వేరుగా కాలేదు, శివుడు శక్తి నుండి వేరుగా కాలేరు. ఇటువంటి కంబైన్డ్ రూపంలో ఉండండి. ఈ స్వరూపమే సహజయోగి అని అంటారు. యోగాన్ని ప్రత్యేకంగా అదే పనిగా చేసేవారిగా కాదు, కానీ సదా కంబైన్డ్గా ఉంటారు. అనగా తోడుగా ఉంటారు, తోడుగా ఉంటాం, తోడుగా జీవిస్తాం, తోడుగా నడుస్తాం అనేది మీ ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞను పక్కాగా గుర్తుంచుకోండి. అప్పుడే కంబైన్డ్ స్వరూపం ద్వారా విజయులుగా కాగలుగుతాం. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.